కొబ్బరి బొండం తాగాను ఫ్రెండ్స్. తాగిన తర్వాత లేత కొబ్బరి ఉంటుంది ఇందులో. కూర చూడండి, అన్నం బాస్మతి రైస్ మగ్గుతుంది. కలిపెట్టిన చేపలు పసుపు వేసి, సాల్ట్ పసుపు. ఇదిగోండి చేపల పులుసు, పచ్చిమిరపకాయ కదా, పచ్చిమిరపకాయ వేసి చేపలు పులుసు చేస్తున్నాం. చూసారా, చేప ఒక చెదరకుండా అడుగు నుంచి కలబెట్టుకోవాలి. అడుగు నుంచి మనం కడాయితోనే తిప్పుకోవాలి తప్ప డైరెక్ట్ పెట్టకూడదు. మీకు చూపించడం కోసం జస్ట్ ఇట్లా పెట్టాను తప్ప ఏం విరగు. మీకు తెలుసు కదా, ఇలాంటి చేపల పులుసు చాలా చేశాను. చూపించమా, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. కొత్తిమీర వేసా. ఆహా, ఓహో, కమ్మగా సూపర్ సూపర్ టేస్ట్ ఉందబ్బా. ట్రై చేసుకోవాలంటే ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా శుభకార్యాలు ఉంటే స్క్రీన్ మీద పూజ నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్ కాల్ చేస్తే డేటా బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా మీరు జాతకాలు చెప్తారు. పెద్దవాళ్ళు, సీనియర్స్ శుభకార్యాల కోసం మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. జీలకర్ర మెంతులు పౌడర్ అండి, వేయించి మీకు పౌడర్ చేసుకున్నా. ఇది మంచి వాసన వస్తుంది. ఇదే ఈ కర్రీకి హైలైట్.